సత్య వాళ్ళ నాన్న బయట చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే తన మొబైల్‌కి ఫోన్ వస్తుందనమాట. తను ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎవరో ఇంకా మాట్లాడుతూ ఉంటారు. "సత్యాని కిడ్నాప్ చేయబోతున్నాము. నీ అందాల చిలక నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తున్నాము" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా ఒక పక్క హనీమూన్‌లో క్రిష్ అయితే సత్య కోసం వెతుకుతూ ఉంటాడు. ఉదయాన్నే లేచి ఇంకా హర్ష, నందినీలు వస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి "సత్య మీకేమైనా కనిపించిందా?" అని చెప్పి అడుగుతాడు. అప్పుడు వెంటనే వాళ్ళుండి "మా దగ్గరికి ఎందుకు వస్తుంది, రాలేదు, మాకు కనిపించలేదు" అనగానే సత్య ఎటెళ్ళినట్టు అని చెప్పి పరిగెత్తుకుంటూ వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి "బాబాయ్ సత్య కనిపించడం లేదు, నీకేమైనా కనిపించిందా" అని చెప్పేసి అడుగుతాడు. ఇంతలోనే పక్కనే ఉన్న వెయిటర్ ఉండి "సార్ రాత్రి మీరు బ్యాచిలర్ కుర్రోళ్ళని కొట్టారు కదా, వాళ్ళేమైనా చేశారేమో మేడంని" అని చెప్పేసి అనగానే "వాళ్ళు ఏ రూమ్‌లో ఉన్నారు బాబాయ్" అని అడుగుతాడు. "వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోయారు" అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ అనగానే "అలా ఎలా పంపిస్తావు అసలు" అని చెప్పేసి తను సీరియస్ అవుతూ ఉంటాడు. ఇంతలోనే హర్ష ఉండి "నీ కారణంగానే రాత్రి నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు, అందుకే వాళ్ళు నా చెల్లెల్ని ఏదో చేశారు, నా చెల్లెలు ఇప్పుడు కనిపించకుండా పోయింది నీ కారణంగానే" అని చెప్పేసి హర్ష ఏమో క్రిష్ మీద అరుస్తూ ఉంటాడు. అసలు ఇంతకీ సత్య ఏమైపోయింది, హనీమూన్‌కి వెళ్ళిన సత్య ఎక్కడికెళ్ళింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో.